నమస్కారం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 25వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే, గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు పల్లాండు అనే పేరుతో దిష్టి తీసిన తర్వాత, ఆయన గుణగణాలను కీర్తించిన తర్వాత, పరై అనే తప్పెటలాంటి వాయుద్యాన్ని అనుగ్రహించడంతో పాటుగా స్వామివారి సామీప్య స్థితిని అడుగుతుంది. గోదాదేవి ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సామీప్య స్థితిని అడిగిందో, కృష్ణుడి సామీప్య స్థితి రావటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఈ తిరుప్పావై పాసురాలలో 25వ పాసురం మనకు తెలియజేస్తుంది. ఈ 25వ పాసురానికి గోదా గీతమాలికలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు సులభంగా ఎలా విశదీకరించారంటే, నందనందన నీ కథ మందార మకరందం, ఆశ్రితావన నీ కథల ఆనందదాయకం అంటూ కీర్తిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, నందుని ఇంట ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీ కథలు మందార మకరందం, ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ఆశ్రితావన నీ కథల ఆనందదాయకము, నువ్వు రాక్షసులను సంహరించినటువంటి నీ లీలలు ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తాయి. కన్న తల్లి దేవకి నిన్ను కనినంతనే వదిలినావు, వేరొక తల్లిని పొందగా వ్రేపల్లెను చేరినావు. అంటే జన్మించగానే దేవకీదేవిని విడిచిపెట్టి యదువంశములో యశోదమ్మ దగ్గరకు చేరావు స్వామి, నీకు నమస్కారం. కక్షభూని నిన్ను హరింప కత్తిగట్టి నట్టి, కంసు తలపులు తలకిందులు చేసి తలదుంచిన జగజెట్టివి అంటూ కీర్తిస్తోంది. అంటే కక్షతో కంసుడు అనేక మంది రాక్షసులను పంపిస్తే చిన్న వయస్సులోనే ఆ రాక్షసులందరినీ సంహరించి, ఆ తర్వాత కంసుని ఆలోచనలు తలకిందులు చేసి కంసుణ్ణే సంహరించినటువంటి జగజెట్టివి స్వామి, నువ్వు విశ్వ విజేతవు స్వామి అంటూ శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తోంది. ఆ తర్వాత నీ గుణగానము చేయుచు నిన్ను పొందవచ్చినాము, పరమార్గము చూపుమురా మురహర కరుణింపుమురా అంటూ కీర్తిస్తోంది. అంటే నీ గొప్ప గుణాలను కీర్తిస్తూ, నీ బలపరాక్రమాలు కీర్తిస్తూ, నీ శౌర్యాన్ని కీర్తిస్తూ, పరై అనే తప్పెటలాంటి వాయిద్యాన్ని నీ దగ్గర పొందటానికి వచ్చినాము స్వామి అంటూ గోదాదేవి ఇక్కడ ప్రార్థన చేస్తూ, చివరగా కృష్ణుణ్ణి ఎలా ప్రార్థిస్తోందంటే, వీరాగ్రని నిన్ను పొగడగా శ్రీరమణికే చెల్లును గదా, మా రాయుడి తొలగింపుము మారా నందకుమారా అంటూ కీర్తిస్తుంది. అంటే స్వామి, నీ లీలల గురించి కీర్తించాలంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికే సాధ్యపడుతుంది, ఎవరికీ సాధ్యం కాదు. మా రాయుడి తొలగింపుము మారా నందకుమార, మాకున్నటువంటి కర్మ ఫలితాలను తొలగింపజేయి, సామీప్య స్థితిని అనుగ్రహించు అని ప్రార్థిస్తోంది. సామీప్య స్థితి అంటే ఏంటంటే, ఎన్ని జన్మలెత్తినా సరే శ్రీకృష్ణుడి పట్ల భక్తిభావము కలిగి, కృష్ణుడి యందు మాత్రమే ఆలోచన కలిగి ఉండేలాగా, ఎల్లప్పుడూ కృష్ణుడి చెంతనే ఉండేలాగా ఉండే స్థితిని సామీప్య స్థితి అంటారు. ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ పరై అనే తప్పెటలాంటి వాయిద్యాన్ని అడిగితే ఆ వాయిద్యాన్ని అనుగ్రహిస్తాడు. అయితే గోదాదేవి కృష్ణుడితో ఏం పలుకుతుందంటే, స్వామి, మా పెద్దలు చెప్పిన విధంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి పరై అనే తప్పెటలాంటి వాయిద్యం కోసం మాత్రమే నిన్ను ప్రార్థించలేదు. పెద్దల కోసం పరై కావాలి, కానీ మా కోసం మాత్రం సామీప్య స్థితి కావాలి. అంటే ఎల్లప్పుడూ నీ యందు భక్తిభావన ఉండే విధంగా, ఎల్లప్పుడూ నీ చెంత ఉండే విధంగా నువ్వు అనుగ్రహించాలి అంటూ కీర్తిస్తోంది. అప్పుడు కృష్ణుడు గోదాదేవితో ఏం పలుకుతాడంటే, అలా సామీప్య స్థితిని అనుగ్రహించాలంటే సమయం రావాలి, ఆటంకాలు తొలగిపోవాలి, మీ కర్మ ఫలితాలు విధ్వంసమవ్వాలి అని పలుకుతాడు. అప్పుడు గోదాదేవి కృష్ణుడితో, స్వామి, యశోదమ్మకి నందుడికి ఏ విధంగా కర్మ ఫలితాలు నువ్వు తొలగింపజేశావు, వాళ్ళు ఏ విధంగా అయితే నీకు సామీప్య స్థితిని కలిగి ఉన్నారో అదేవిధంగా మా కర్మ ఫలితాలు కూడా తొలగింపజేసి మాకు సామీప్య స్థితిని కలిగింపజేయమని గోదాదేవి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. అది 25వ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. విశేషార్థాన్ని పరిశీలిస్తే మాత్రం ఎవరైనా సరే భగవత్ సంబంధమైనటువంటి భావన కలిగి ఉన్నవాళ్ళు,
భగవంతుణ్ణి పూజించటం మాత్రమే కాకుండా భగవంతుడి దగ్గర నుంచి అనుగ్రహంగా వస్తువులు స్వీకరించటం మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ భగవద్భావన కలిగి ఉండి భగవంతుడికి సమీపంలో ఉండే సామీప్య స్థితిని పొందటానికి ప్రయత్నం చేయాలని, కర్మ ఫలితాలను తొలగింపజేసుకొని ఎల్లవేళలా పరమాత్మకు అతి చేరువలో ఉండాలని చెప్పడమే ఈ పాసురంలో ఉన్న విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 26వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. మూలాధారంలో 4 దళాల పద్మంతో అక్కడ భాష శాస అక్షరములతో మొదలుపెట్టుకుని ఒక్కొక్క చక్రం పైకి వస్తూ క్రమంగా ద్విదళ చక్రం ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చి మొత్తం అన్ని 50 అక్షరములు సహస్రార కమలంలో దర్శించడం. ఆ చక్రం యొక్క వర్ణము అంటే రంగు, అందులో ఉన్న అక్షరములు, వీటిని ధ్యానం చేస్తూ తర్వాత మంత్రజపం చేయడం దీన్ని మంత్రయోగం అంటారు. ఒక్క మంత్రం మాత్రమే కాదుట, లోపల ఉన్నటువంటి చక్రముల కింద అక్షరముల్ని చూడాలి. అక్షరమే మంత్రం కదా, ఇది మాతృకా వర్ణ రూపిణి, అక్షరములన్నీ మంత్రములే అని దర్శించడం మంత్రయోగం. అది వివరిస్తున్నారు ఇక్కడ. దానికి తోడు గురువిచ్చిన మంత్రాన్ని జపం చేయడం. ఇలాగా నువ్వు ధారణ ధ్యానం అని యోగంలో ఎక్కడ చెప్పామో అక్కడ ఈ మంత్రాన్ని తీసుకువెళ్ళి అన్నాడు ఇక్కడ. దానితో సాధన చేయి. ఎలాగ యోగానికి మంత్రయోగం జత కలవాలి. ఎంతవరకు ఈ మంత్రం చేయాలంటే యావన్ మనోలయం యాంతి, మనస్సు లయమయ్యే వరకు ఈ సాధన చేయన్నాడు ఇక్కడ. అంతే. ఎంతవరకు అండి? 40 రోజులు చేస్తే చాలా, 50 రోజులు చేస్తే చాలా. మనోలయం అయ్యే వరకు చేయాలి, విశుద్ధ చిత్తం లభించాలి. ఇది చెప్తున్నాడు. నా యోగేన వినా మంత్రో న మంత్రేణ వినాహి సహా, యోగము లేని మంత్రము, మంత్రము లేని యోగము ఫలించదు అన్నది ఇక్కడ గొప్ప మాట చెప్పినది ఇక్కడ. అందుకే 2, యోగము లేక మంత్రము సిద్ధించదు, మంత్రము లేక యోగము సిద్ధించదు. ఈ 2 కలిపి చేయాలి. సాధకులకి ఎన్ని అద్భుతమైన విషయములు అమ్మ చెప్తున్నది చూడండి. ఈ రెండిటితో పాటు ఉండవలసింది మరొక అద్భుతమైన విషయం చెప్తున్నది. భక్త్యా నిర్వ్యాజయారాధన్, నాపై నెపము లేని భక్తి ఉండాలి. మాటిమాటికి ఇంత చేసేనేమిచ్చో అని ఫిర్యాదులు కాదు, నెపము లేని ప్రేమపూర్వకమైన భక్తి ఉండాలి. ఈ భక్తితో ఈ యోగం అవలంబించు. ఎంత చక్కగా సాధన చెప్తున్నది. అలాంటి ద్వారా జ్ఞానం లభిస్తే ఆ జ్ఞాని హృదయంలో నేను స్పష్టంగా ఉంటాను. నేను ఎక్కడుంటానో తెలుసా? నాహం తీర్థే, నేను తీర్థాల్లో ఉండను. నా కైలాసే నా వైకుంఠే వా నకర్హిచిత్ వసామి కింతు మజ్ఞాని హృదయాంభోజ మధ్యమే. నా జ్ఞాని యొక్క హృదయాంభోజ మధ్యంలో నేను స్పష్టంగా కనబడతాను సుమా. అందుకు ఆ నన్ను పొందేటంత జ్ఞాని కావాలి అంటే ఈ చెప్పిన సాధనలతో భక్తిని అవలంబించు అని చెప్తుంది. భక్తి అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటి ఇప్పుడు వివరిస్తోందమ్మ. యోగము దీనికే మోక్షమును మరొక పేరు. ఇది ఎక్కడో నా మోక్షో నభసపృష్టే నా యోగో నభసపృష్టే. ఈ యోగము ఎక్కడో ఆకాశానికి ఆవలంచులో లేదు, అదేవిధంగా పాతాళానికి అడుగు అంచులో లేదు, భూమి యందు లేదు. ఇది ఎక్కడో ఒక చోట ఉన్నది కాదు యోగం అనేది. ఐక్యం జీవాత్మనోహో, ఆ జీవునకు ఆత్మకు ఉన్నటువంటి ఐక్యమే యోగం అనేది అని ఎవరు చెప్తున్నారంటే యోగ విశారదాహ, యోగవేత్తలు ఈ మాట చెప్తున్నారు. ఆ యోగం మనకు తెలియకుండా అడ్డుకునే వాటికి జ్ఞాన ప్రతిబంధకములు అని అంటారు. ఇది మాట. ఈ జ్ఞాన ప్రతిబంధకములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించుకోవాల్సిందే. ఇది ఎలాంటిది అంటే సూర్యుడిని మనం చూడాలి అంటే కొత్తగా సూర్యుడిని ఎక్కడి నుంచో తీసుకురానవసరం లేదు. ఆ మధ్యలో ఉన్న మబ్బుల్ని మనం తొలగించుకుంటే చాలది. అలాగే జ్ఞానానికి ప్రతిబంధకములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. అసలు ఆధ్యాత్మిక సాధన అంటే జ్ఞాన ప్రతిబంధకములను తొలగించుకునుట. ఇది అంతేగాని ఐహికమైనవి కోరుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అనేది చెల్లదు. జ్ఞాన ప్రతిబంధకములు తొలగించుకోవడం ఆధ్యాత్మిక సాధన. అందుకు ఆ జ్ఞాన ప్రతిబంధకములు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. తత్ ప్రత్యూహాహ, ప్రత్యూహములు అంటే ప్రతిబంధకములు, ఇవే విఘ్నములండి. వేదాంతపరంగా చూస్తే విఘ్నము అంటే ఇదే. ఈ విఘ్నాన్ని తొలగించే పరమాత్మే విఘ్నేశ్వరుడు. ఆ భావంలోకి వెళ్ళాలి. అందుకే తత్ ప్రత్యూహాహ షడాఖ్యాత యోగ విఘ్నకరానఘ. ఓ అనఘ హిమవాన్, మొత్తం యోగ ప్రత్యూహములని చెప్పబడుతున్నవి 6 ఉన్నాయి. ఆరేమిటంటే కామక్రోధౌ లోభమోహౌ మదమాత్సర్య సంజ్ఞకౌ. కామక్రోధౌ లోభమోహౌ, వాటికి అమ్మవారి ద్వివచనంలో చెప్తున్నారు. కామక్రోధములు, లోభమోహములు, మదమాత్సర్యములు, ఈ 6 యోగ ప్రత్యూహములంటే.
ఈ ఆరింటిని జయించడానికి సాధనే మనం చెప్పుకున్న యోగము, మంత్రయోగము. మళ్ళీ అక్కడ యోగ శబ్దానికి అర్థం ఏంటంటే అష్టాంగ యోగానికి ఉపాయము అని అర్థం. యోగ శబ్దం అది వాడిన చోటు బట్టి అర్థం చెప్పుకోవాలి, అన్నిటికొకటి కాదు. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? జీవాత్మక పరమాత్మతో కలయిక యోగం. దాన్ని పొందడానికి చేసే ఉపాయం పేరు కూడా యోగమే. అందుకే భక్తి యోగం, ధ్యాన యోగం, ఇలా యోగమని చెప్పారు. అక్కడ అర్థం ఉపాయము అని అర్థం. అందుకు ఆ యోగం సిద్ధించాలంటే ఈ ప్రత్యూహాలు తొలగించుకోవాలి. దానికి సాధన యమనియమాది అష్టాంగ యోగం. దానితో పాటు చేయవలసింది మంత్రయోగం. అంటే వీటికి సాధనల ప్రయోజనం ఏమిటి? జ్ఞాన ప్రతిబంధకములు తొలగించుకోవడమే. అది క్రమంగా ఆ పరతత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే జ్ఞానం అనగా అమ్మని తెలుసుకోవడమే. అమ్మ అంటే ఆత్మతత్వమే. అందుకే స్వాత్మయవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అని చెప్పుకుంటున్నాం. లలితాదేవి అంటే ఎవరో కాదు, స్వాత్మ ఏవ, నీలో ఉన్న ఆత్మతత్వమే లలిత. ఈ ఆత్మ నువ్వు దేహమనే భ్రాంతితో ఉన్నావు, అది వదిలించి అసలు ఆత్మ ఎవరో తెలుసుకుంటే నీ అహంకారం అంతా పోయి ఉన్నదంతా అమ్మయే నెరుగు కలుగుతుంది. అప్పుడు సర్వమున్నతని దివ్యకళామయమంచని స్థితికి వెళతాం. ఇది కూడా భక్తే, అంతేగాని ఇదేదో మనది కాని సబ్జెక్ట్ అనుకోవద్దు. జ్ఞానము సంపూర్ణ భక్తి. జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు భక్తి సంపూర్ణమవుతున్నది. అందుకే జ్ఞానభక్తుణ్ణి పరమాత్మ ఉత్కృష్ట భక్తుడితో చూపించాడు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అంటాడు. ఆ జ్ఞానభక్తుడు నాకు ప్రీతిపాత్రుడు, నేను అతడికి ప్రీతిపాత్రుడను అన్నాడు. అదే జ్ఞానభక్తి భక్తి యొక్క పరాకాష్ఠకు చెందినటువంటిది. ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని అవగాహన చేసుకోవలసిన మంత్రయోగ ఇక సాధనాయోగముల గురించి చెప్పిన తర్వాత అమ్మవారు వివరిస్తున్నది ఏంటంటే, నా స్వరూపాన్ని ధారణ చేయడం అనేది యోగంలో ప్రధానమైనటువంటిది అని చెప్తూ ఆ స్వరూపం ఏమిటి, ఆ ధ్యానం చేయడానికి ఉండవలసిన భక్తి ఏమిటి అనేది తెలియజేస్తున్నది. ఇక్కడ మోక్షానికి పనికొచ్చే భక్తి నిజానికి నిర్గుణ భక్తి అనేది మోక్షానికి పనికొస్తుంది. కానీ నిర్గుణ భక్తి అంత తేలిగ్గా రాదుట. నిర్గుణ భక్తి రావడానికి పనికొచ్చే భక్తి పేరు సాత్విక భక్తి. ఇది తెలుసుకోవాలి. సాత్విక భక్తి వల్ల నిర్గుణ భక్తి వస్తుంది, నిర్గుణ భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది. ఇది పద్ధతి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శుక్రవారము పొద్దు నిదురపోవద్దు, మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. ఏ వ్యక్తి అయినా సరే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నప్పుడు కొన్ని సూత్ర ప్రాతిపదికల్ని తప్పనిసరిగా పాటించి తీరాలి. ప్రతి ఒక్కరూ కూడాను శుక్రవారం నాడు సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేవటం నేర్చుకోండి. ప్రతిరోజు లేవటం చాలా మంచిది. శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి ఆ యొక్క ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో పాటుగా ధనుర్మాసరీత్యా అద్వితీయమైనటువంటి గోమయంతో చేసిన గుబ్బిళ్లను అమర్చడంతో పాటు గోసేవ అనేటువంటిది పరమ పవిత్రవంతమైన ప్రభావాన్ని శుక్రవారం నాడు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తుంది. అందుచేత సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను పసుపు కుంకుమతో ఆ తోక వద్ద రాసి అలంకరణ చేసి లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్త పఠనంతో పాటుగా అష్టోత్తర నామాన్ని పఠిస్తూ ఆ గోవు చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణం చేయండి. గోవు యొక్క గంగడోలును అలా అలా నిమురుతూ ఆ గంగడోలు పట్టుకున్న చేతిని మీ యొక్క తలపైన ఇట్లా ఉంచుకోండి. మీరు పరమ పవిత్రవంతమైన గంగా స్నానాన్ని చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. శుక్రవారం నాడు గోసేవ చేసి గోవుకు వలసినటువంటి అరటిపండు కానీ పచ్చగడ్డి కానీ వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు కానీ ఆహారంగా సమర్పించి హృదయపూర్వకంగా నమస్కారం ఆచరించండి ఆవు పుష్టభాగం వద్ద శుక్రవారం నాడు. ఎవరైతే ఇలా చేస్తారో వారికి అదృష్ట లక్ష్మి ఇంటిలోనికి ప్రవేశిస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం
దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 5:54 తిథి షష్ఠి ఉదయం 7:06 వరకు, నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 1:44 వరకు, వర్జం రాత్రి 10:49 నుంచి 12:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:49 వరకు, మరణ మధ్యాహ్నం 12:45 నుంచి 1:29 వరకు, అమృతకాలం ఉదయం 7:50 వరకు ఉంది. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30కి. నేటి విశేషం శుక్రవారం. అలాగనే అష్టకాశ్రార్థములలో మొదటి రోజు ప్రదోషం కూడా ఉంది. ప్రదోషం ఉండడం వలన సాయంకాలం మారేడు దళాలతో అర్చించుకోవడం, సూర్యాస్తమయం నుంచి 1:12 శంకరుణ్ణి అర్చించుకోవడం ద్వారా సకల శుభాలు సంపదలు సమకూడతాయి. శుక్రవారం కాబట్టి ఉదయకాలం లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం కూడా అత్యంత సత్ఫలితాలను అందజేస్తుంది. అష్టకల్లో మొదటి రోజు కాబట్టి తిస్రోష్టకులు అంటారు. 3 ఇవి 3 రోజులు వరుసగా ఉంటాయి. దాంట్లో మొదటి రోజు కాబట్టి పితృదేవతారాధన చేయడం ద్వారా పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు. అలాగనే ఈరోజు ధనుర్మాసంలో 25వ శుభదివసం. గోదాదేవి 25వ పాశురం ద్వారా అంటోంది, పరమ సౌభాగ్యవతి దేవకీదేవికి నువ్వు ముద్దుబిడ్డగా అవతరించావు. అదే రాత్రి యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డగా రహస్యంగా శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతూ, గూఢచారుల వల్ల ఈ విషయం కంసుడు తెలుసుకున్నాడు. పెరుగుతుంటే నువ్వు నిన్ను సంహరించడం కోసం ఆలోచిస్తుంటే అతని ప్రయత్నాలన్నిటినీ కూడా వ్యర్థం చేశావు. అలాగే నువ్వు భక్తవత్సలుడివి. భక్తి పురస్సరంగా నిన్ను ప్రార్థించి నీ సన్నిధికి వచ్చాం. మాకు పర అనేటువంటి వాయిద్య విశేషాన్ని అనుగ్రహించు. లక్ష్మీదేవి ఆశపడదగినటువంటి సంపదను, దాన్ని సార్థకపరిచేటువంటి నీ శౌర్యాన్ని కొనియాడి నిన్ను కీర్తించడం ద్వారా కష్టాలన్నింటినీ కూడా మేము అధిగమించేస్తాం, సుఖంగా ఉంటాం. అందుకని దయ చూపించు మా మీద. ఈ అద్వితీయమైన వ్రతాన్ని పరిపూర్ణం చెయ్యి అని ప్రార్థిస్తూ ఉన్నారు నేటి ఆణిముత్యాలు. నీటితో శరీరం, జ్ఞానంతో బుద్ధి పరిశుద్ధమవుతాయి.
అన్నం తినేటప్పుడు నియమం ఉంటుంది, ఓ పడుకుంటే నియమం ఉంటుంది. తాను చదువుకోవాలి, తాను చెప్పాలి, తాను తృప్తిగా బతకాలి. అది వాడికే లేనివాడు ఎవరికి ఆదర్శంగా నిలబడగలడు? అలా నిలబడేటటువంటి జన్మలోకి పంపాలి అంటే వాడు గత జన్మలలో ఏదో చేసినవాడు అయి ఉండాలి కదా. అంత చెయ్యక్కర్లేదు లేవయ్యా అన్న వర్ణంలో పుట్టించిన అంత భక్తితోనూ నిలబడి శాస్త్రం తాన్ని ఏం చేయమందో అది చేసిన వాడి పట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఉన్నతిని కల్పిస్తాడు. కావున అన్న మాటకు అర్థం అక్కడుందా, అది మాట్లాడుతున్నారు యమధర్మరాజు భటులు. కావున అంటే ఇంగ్లీష్లో అయితే సో అంటారు. సో అన్నప్పుడు ముందేదో చర్చ జరిగిందని దాని ఉద్దేశం. అందువల్ల అని, అందువల్ల అన్నది నేను చెప్పకపోతే ఆ పద్యానికి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను మధ్యలోది ముందుకు తెచ్చాను అన్నది యమభటులకు విష్ణుభటులకి మధ్య జరిగిన సంవాదం. కానీ నేను ఆ ఇతివృత్తాన్ని ఆవిష్కరించడంలో సౌలభ్యం కోసం దాన్ని ముందుకు తెచ్చుకున్నాను. కావుననితడు భూదేవ కులమున పుట్టినాడు, కావుననితడు సత్కర్మవశమున. ఒక జన్మలో గత జన్మలలో చేసినటువంటి సత్కర్మలున్నాయి. శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చేశాడు మంచి పనులు. మంచి పని చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ పోతుంది కంటి ముందు నష్టం, కంటి ముందు లేనిది ఉంటుందని చెప్పబడినది లాభం. నమ్మకం ఉంటే చెయ్యాలి తప్ప నమ్మకం లేకపోతే ఇక్కడిదే సత్యం. అందుకే సత్కర్మ అన్న మాటని అర్థం చేసుకుంటే మనసు మీద ప్రభావము పడి చేసిన కర్మ. ఏ నమ్మకం లేకుండా పెళ్ళం పోరెడుతోందని చేసిన కర్మకుండే ఫలితం బహు తక్కువ ఉంటుంది. నమ్మి చేసినటువంటిది నయా పైసా దానం కూడా చేయక్కర్లా, ఈశ్వరుడు పల్లకీ పట్టుకున్నది చాలు, గోవిందా గోవిందా అని భక్తితో చెప్పిన నామం చాలు. అందుకే సత్కర్మకి కర్మకి తేడా ఎక్కడుంటుంది అంటే మనసు పవిత్రం అవ్వడం అవ్వకపోవడం మీద ఉంటుంది. లోపల మనసు ప్రభావితమైన నాడు వినడం చేత మనసు ప్రభావితమైందనుకోండి, అది సత్కర్మ. దాని ఎందుకు విశ్వాసం ఉంటుంది, ఇది నన్ను రక్షించి తీరుతుంది. ఇక్కడ నా దగ్గర 116 ఉంటే ఎలా ఖర్చు పెడతానో అలా నేను చేసిన దానం నన్ను రక్షిస్తుంది. అసలు నేను అందుకే పుట్టాను, చెయ్యాలి నేను మనుష్యుణ్ణి, దాచుకోవడానికి కాదు. ఇది శాస్త్రమునందు ప్రమాణ బుద్ధి చేత వస్తుంది, గురువాక్య శ్రవణము చేత వస్తుంది. లోభము విరగడానికి కారణం ఆ రెండే. లోభం పుట్టడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. మీరు డబ్బులు ఇందుకు దాచుకోవాలని కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములు ఏర్పడడానికి శిక్షణా కేంద్రములు అక్కర్లేదు, తమంత తాముగా వస్తాయి. విరిగిపోవడానికి ప్రబోధాలు అవసరం అవుతాయి, శాస్త్రం అవసరం అవుతుంది. కాబట్టి కావుననితడు సత్కర్మవశమున అంటే గత జన్మలలో మనస్సులోకి బాగా ప్రభావితమయ్యేటట్టుగా నమ్మాడు, విశ్వాసంతో నమ్మి చేశాడు చేసిన పని. ఎందుకైనా మంచి చేస్తే గొడవ వదిలిపోతున్నారు, ఓ అగరత్తు తిప్పి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది. వాడు అడ్డుపడితే మళ్ళీ మీరు అగరత్తు కూడా చూపించరు, అందుకే ఆ పని అవ్వలేదు అంటుంది. అది ఎందుకు వచ్చిన గొడవ, అగరత్తు చూపించి వెళ్ళిపోతే అయిపోతుందని స్నానం గదిలోంచే తువ్వాలు కట్టుకుని వచ్చి అగరత్తు తిప్పి వెళ్ళిపోయేటటువంటి భక్తి కర్మ. నమ్మి పంచ కట్టుకుని గోచి పోసి కూర్చుని 10 నిమిషాలైనా పూజ చేసి వెళ్ళింది సత్కర్మ. అప్పుడు కూడా ఎవరి కోసమో కూర్చున్నది కాదు, లోపల నమ్మి చేస్తే. కావునరితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, అందుకు పుట్టాడు బ్రాహ్మణ కులంలో. ఇప్పుడు అలా పుడితే ఏమైంది? అసలు పుడుతూనే శాస్త్రం మీద నమ్మకం అబ్బాలి. అబ్బింది కాబట్టి జీవితంలో మొట్టమొదటిది ఏది అంటే కాలమునందు ఆరాధన నడవాలి. సూర్యోదయం సంధ్యావందనంతో ప్రారంభం, సూర్యాస్తమయం సంధ్యావందనంతో పరిసమాప్తి. పడుకుంటున్నావు 11 మాటలు శివనామం, నిద్ర లేచావు 3 మాటలు హరినామం, ఖాళీ దొరికింది భగవత్ సంబంధమైన గ్రంథపఠనం, అంతకన్నా అవకాశం దొరికింది ధ్యానం చేసుకోవడం, పరోపకారం, సాత్వికమైనటువంటి బుద్ధితో జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితి అంకురించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్ముడు చేసిన ఈ దుష్కర కార్యాన్ని చూసి అక్కడ ఉన్నవారు ఈ రాకుమారుడు నిజంగా భీష్ముడే అని ఏకకంఠంతో మెచ్చుకున్నారు. దేవతల నుంచి, మనుషుల నుంచి, రాజుల నుంచి, అష్టదిక్పాలకుల నుంచి అందరూ భీష్మ అన్నారట ఒక్క పర్యం. భీష్ముడు శాంతనుడు కూడా ఈ దుష్కర కార్యం గురించి విని ఆనందించి భీష్ముడికి ఇలా ఒక అద్భుతమైన వరాన్ని అనుగ్రహించాడు. నతే మృత్యుకు ప్రభవిత
యావజ్జీవితమిచ్చసి నతే మృత్యుకు ప్రభవిత. యావజ్జీవితుమిచ్చసి త్వత్తో హ్యనుజ్ఞాం సంప్రాప్య మృత్యు ప్రభవితానఘ. నువ్వు ఇక్కడ జీవించాలని, ఓ పాపము లేనివాడా, ఓ అనఘ, పాపము లేనివాడా, అనఘ అంటే పాపము లేనివాడా, నువ్వు ఇక్కడ జీవించాలని అనుకున్నంత కాలము మృత్యువు నిన్నేమీ చేయలేదు. నీ అనుమతిని తీసుకున్న తర్వాతే మృత్యువు నీపై తన ప్రభావాన్ని చూపిస్తుంది అని శాంతనుడు భీష్ముడికి అమోఘమైన వరం ఇచ్చాడు. స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించాడు. అంత శక్తివంతుడు శాంతనుడు. శాంతనుడైన సామాన్యవాడం కాదు ఇది. ఇవన్నీ తెలుసుకొని ఈ భూలోకానికి వచ్చారు. ఇక్కడ ఏదో పెద్ద కార్యం చేయబోతున్నారు అంతకని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సత్యవతి చేదీరాజైన వసువు కూతురని, ఆమెను దాశరాజు పెంచి పెద్ద చేశాడని శంతనుడు తెలుసుకొని సంతోషించాడు. శాస్త్రోక్తంగా సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకేమి, రాజు కూతురు కదా అని సంతోషం కూడా అయిపోయింది. కొంతకాలం తర్వాత శంతనుడు సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనేటువంటి ఇద్దరు పుత్రులను కన్నాడు. ఇద్దరు మహాబలవంతులు, పరాక్రమవంతులు కూడా. విచిత్రవీరుడు యవనంలోకి అడుగు పెడుతున్నాడు. శంతనుడు మరణించాడు. అప్పుడు భీష్ముడు సత్యవతి అనుమతి తీసుకొని పెద్దవాడైన చిత్రాంగదుడిని రాజు చేశాడు. శంతనుడు చాలించాడు, శరీరాన్ని చాలించాడు. పెద్దవాడిని రాజు చేశాడు మన భీష్మ పితామహ గారు. చిత్రాంగదుడు నా బలానికి తిరుగులేదు, లోకంలో నాకు సాటి అయిన వాడే లేడు అని భావించి గర్వించి స్వేచ్ఛగా తిరిగాడు. మనుష్యులనే కాకుండా దేవతలను, రాక్షసులను కూడా రెచ్చగొట్టాడు, ఆక్షేపించాడు. ఇలా విర్రవేగుతూ తిరుగుతూ ఉండగా ఒకనాడు చిత్రాంగదుడికి అతడి పేరే గల చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వుడు ఎదురుపడ్డాడు. ఆ గంధర్వుడు చిత్రాంగుడితో, ఓ రాజకుమారా, నా పేరు నీ పేరు ఒకటే, ఇద్దరం బలవంతులమే, ఇద్దరిలో ఎవరు బలవంతులో తెలుసుకుందాం. చిన్నగా కొట్టుకోవటం వద్దు, పెద్దగానే కొట్టుకుందాం. ఎందుకంటే ఈయనన్ని ఈ చిత్రాంగదుడిని చేసి పంపించారు అక్కడికి. ఈ భూమి మీద ఎవరో ఒకరు మిగలాలి, కానీ మనము ఇద్దరూ మిగలకూడదు. యుద్ధం చేసుకుందాం. ఇంత వీరుల్లో ఒకడు ఉండాలా, ఇద్దరు వీరులు ఉండకూడదు. కాబట్టి నాతో యుద్ధం చెయ్యి. యుద్ధం వద్దు, ఎవరి దారిని వారు వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం. కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం నువ్వు పేరు మార్చుకోవాలి. ఎందుకంటే నా పేరు గలవాడు నా ఎదుట వచ్చి నాతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, నా దగ్గర నుండి క్షేమంగా వెళ్ళడము లేదు, కూడా ఇష్టం కూడా లేదు అన్నాడు. అందుకు చిత్రాంగదుడు కోపించాడు. ఇదేమి నియమయ్యా ఇది గంధర్వుడికి? ఈ గంధర్వుడికి కావలసిన యక్ష, కిన్న, కింపురుష వీళ్ళందరూ చేరుకొని గంధర్వుడిని పంపించారు. ఎందుకంటే ఈ చిత్రాంగదుడితో చాలా కష్టం వస్తున్నది. వెళ్ళటము, చిన్న చిన్న స్వర్గలోకాలకు వెళ్ళటము, పెద్ద స్వర్గం కాదులేండి, చిన్న చిన్న లోకాలకి అక్కడ వెళ్ళటం, అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి హింస పెట్టడం, అంటే వాళ్ళని యుద్ధానికి పిలిచటం, యుద్ధంలో గెలచటం, భయపడుతూ ఉంటుంది ఈ చిత్రాంగదుడు ఎప్పుడు వస్తాడో అని. అందుకని వీళ్ళంతా ఒక కుతంత్రం చేశారు. ఒక గంధర్వుడిని పిలిచి, చిత్రాంగుడు అనేటువంటి గంధర్వుడిని పిలిచి, నువ్వు అడ్డం పడాల్సిందే, వాడితో నువ్వు యుద్ధం చేయాల్సిందే. అందుకని చిత్రాంగదుడు వచ్చాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన ఇద్దరి పేర్లు ఒకటే ఉన్నాయి, మార్చుకో, లేక నువ్వు మార్చుకోనే, మాత్రం మార్చుకోను. మొదటే కోపిష్టి వీడు చిత్రాంగదుడు.
మన శంతనుడు పుత్రుడు, మన భీష్ముడి తమ్ముడు, సత్యవతి కొడుకు రెండోవాడు. విపరీతమైన కోపం వీడికి. అందుకు చిత్రాంగదుడు కోపించి గంధర్వుడితో కురుక్షేత్రంలో యుద్ధానికి దిగాడు. కురుక్షేత్రంలో ఇప్పుడు మళ్ళీ యుద్ధం, కురుక్షేత్రం అంటున్నాం కదా, ఇంక ముందు అంటాం, ఎన్ని మాటలు అంటామో తెలీదు. అక్కడ మంచిగా ఉంటుంది, పెద్ద ఫీల్డ్. అక్కడ వారి పోరు సరస్వతీ నదీ తీరం వద్ద 3 సంవత్సరాలు సాగింది. సరస్వతీ నదీ తీరం ఇప్పుడు లోపలే ప్రవహిస్తుంది, సరస్వతీ తీరం లేదు ఇప్పుడు. గంధర్వరాజు లాభం లేదని మాయా యుద్ధానికి దిగి, గంధర్వరాజు ఊరికే, ఎందుకంటే ఈ యుద్ధం గెలిచేది కష్టం, చిత్రాంగదుడితో చిత్రంగా యుద్ధం చేస్తున్నాడు, అందుకని పేరే చిత్రాంగదుడు. ఇక మామూలు యుద్ధంలో వీడినేమి నేను చేయలేను. ముష్టి యుద్ధంలో, గదా యుద్ధంలో, దండిక యుద్ధాలు ఉన్నాయి. 8 విధమైనటువంటి పెద్ద పెద్ద యుద్ధాలు ఉన్నాయి. తర్వాత 24 చిన్న యుద్ధాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక వరుసగా పేర్లు చెప్పాలంటే టైం అవుతుంది. ఈ మాయా యుద్ధానికి దిగాడు ఈ చిత్రాంగదుడు, గంధర్వుడు. ఈ విధంగా మామూలుగా వీడితో యుద్ధం చేస్తుంటే, ఇది లేనిపోయిన యుద్ధం, చిన్న యుద్ధం ఇది, నేను గెలిచేదే మాత్రం ఓడిపోతాను నిజంగా, అందుకని తన మాయను ప్రయోగించాడు. యక్ష కిన్నర పురుషాదులు అందరూ కూడా మాయ కదా, వాళ్ళంతా మాయతోనే బతుకుతున్నారు. మాయా యుద్ధానికి దిగి మాయతో గెలిచి చిత్రాంగదుడిని చంపి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వెనక ముందు చూడలేదు, వీళ్ళ స్టోరీ కూడా చూడలేదు. వీళ్ళ స్టోరీ చాలా పెద్ద స్టోరీ. వీళ్ళు పెళ్లి చేసింది విచిత్రమైంది. వీళ్ళకి పెద్దన్న ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, సత్యవతి ఉంది, అయ్యో ఒకడే రాజు, రెండో వాడు చచ్చిపోతున్నాడు అని యోచనే చేయలేదు. వాడు గెలిచేది ముఖ్యం, అంతే. చిత్రాంగదుడిని చంపేశాడు, అంతే. భీష్ముడు చిత్రాంగదుడి మరణానికి ఎంతో బాధపడ్డాడు. ఇదేంట్రా, నేను చెప్పాను అక్కడంతా వెళ్ళొద్దురా, నువ్వు హాయిగా ఉండి ఇక్కడే ఉండు అంటే వెళ్ళేది, ఇంకొక లోకానికి వెళ్ళేది, అక్కడ ఏదో చేసుకొని వచ్చేది. ఎంత బుద్ధి చెప్పినా కూడా నా మాట వినలేదు. అప్పుడు కూడా పెద్దన్న చెప్పితే వినాలి కదా, అప్పుడు కూడా మాట వినలేదు. అందుకని ఏమయ్యాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు, అంతే. యథావిధిగా అంత్యక్రియలు చేయించాడు. ఇంకేం చేసేది, చచ్చిపోయాడు. తర్వాత బాలుడు, ఇంకా యవనం పొందనివాడు అయినటువంటి విచిత్ర వీరుణ్ణి రాజు చేశాడు. ఇంకేం చేస్తావు, ఈ రాజు విచిత్రమైపోయాడు, అందుకని ఈ చచ్చిపోయాడు. పెద్దవాడు అయిపోయింది వీడి కథ. అందుకని చిన్నవాడు విచిత్ర వీరుడు, ఇంకా చిన్నవాడు రాజు చేయాల్సిన తప్పదు కదా, మాట ఇచ్చాడు కదా. విచిత్ర వీరుడు భీష్ముడి మాట వింటూ రాజ్యాన్ని పాలించాడు. నాకు తెలియదన్నా, నేను చిన్నవాడిని, నాకు ఏదీ తెలీదు, అసలు విల్లు పట్టుకునేదే నాకు తెలియదు, ఇంకా అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు, చిన్నపిల్లకాయ పాపం. 7, 8, 10, 11, 12 అంతే అని చెప్పచ్చు. భీష్ముడు పూజించాడు. అప్పుడు భీష్ముడిని పూజించాడు. భీష్ముడు అతడికి విద్యాబుద్ధులు నేర్పుతూ ఆదరించాడు కూడా. అప్పుడు మంచి విద్యలు కూడా నేర్పించాడు, శస్త్రాస్త్ర విద్యలన్నీ శాస్త్రం కూడా నేర్పించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఒక రాజు అయిపోయినాడు, ఇంకొక రాజు, కొత్త రాజు కూర్చున్నాడు. విచిత్ర వీరుడు బాలుడు కావటంతో సత్యవతి అభిప్రాయం ప్రకారం భీష్ముడే రాజ్యాన్ని పాలించాడు. నాయన, వాడు చిన్నవాడు నాయన, ఆడుకునే వయస్సు వాడికి, ఏం తెలీదు, నువ్వే రాజ్యం పరిపాలించు, వాడిని రాజుగా చెయ్యి, నువ్వు రాజ్యం పరిపాలించు అంటే అదే విధంగా చేశాడు. అలాగే అమ్మ, విచిత్ర వీరుడు పెరిగి పెద్దవాడై యువకుడైన తరువాత భీష్ముడు అతడికి పెళ్లి చేయాలనుకున్నాడు. పెద్దవాడయ్యాడు, ఎన్ని రోజులు ఉంటాడు, పెద్దవాడైపోయాడు. ఆ సమయంలో కాశీరాజు అప్సరసల వంటి తన 3 కన్యలను స్వయంవరాన్ని ప్రకటించాడని విని వారిని తెచ్చి విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కాశీరాజు ప్రకటించినటువంటి 3 కన్యలకు ఆ రోజుల్లో వివాహం అంటే ఆ కన్యా వివాహం విచిత్రంగా ఉండేదిలేండి అప్పట్లో ఆ వివాహం. ఈ విషయం సత్యవతికి చెప్పి
ఆమె అనుమతిని తీసుకొని ఒక రథంలో వారణాసికి చేరాడు. సభాభవనంలోకి ప్రవేశించి అన్ని వైపుల నుండి వచ్చినటువంటి రాజులను, కాశీరాజు పుత్రికలను చూశాడు. అప్పుడు అందరిలోనూ భీష్ముడే వృద్ధుడు. వృద్ధుడు అంటే పెద్దవాడు, అంత వృద్ధుడు కాలేదులేండి, వృద్ధుడులాగా ఉన్నాడు అంతే. అందరూ హంగు ఆర్భాటాలతో వచ్చారు. అంటే ఎక్కువ గడ్డం పెంచుకున్నాడు, అందుకని వృద్ధుడులాగా కనపడ్డాడు. ఏమీ లేకపోయినా అదంతకదే వచ్చే జ్ఞానం వస్త్రాలతో కానీ, భూషణాలతో కానీ, అలంకారాలతో కానీ పనికిరావు. అట్లా గడ్డం పెంచుకుంటే, మిసాలు పెంచుకుంటే అవుతుందా? జడలు పెద్ద పెద్ద జట్టలు వేసుకుంటే ఫోన్లెట్టి అట్లా చూస్తూనే వృద్ధుడులాగా కనపడ్డాడు అందరికీ. ఆ సభలో భయపడ్డారు కూడా. అది ఆజానుబాహుడులాగా ఉన్నాడు. చూడటానికి వృద్ధుడేం కాలేదు ఎక్కువ, కానీ వృద్ధుడులాగా కనపడుతూ ఆజానుబాహుడులాగా ఉన్నాడు. భయంకరంగా ఉన్నాడు. భయపడ్డారు జనమందరూ. కూర్చుని వాళ్ళంతా లేచారు. హంగు ఆర్భాటాలతో వస్తే భీష్ముడు ఒక్కడే ఒంటరిగా వచ్చాడు. ఈ భీష్ముడిని చూసి కాశీరాజు కన్యలు, అయ్యో వృద్ధుడిక్కడికి వచ్చాడేమిటి అని కలత చెంది వెనకడుగు వేసి దూరంగా వెళ్ళిపోయారు. ఈ ముసలాడిని చూసి భయపడ్డారు ముగ్గురు కూడా. ఏం మా దగ్గరికి ముసలాడు ఎందుకు వచ్చాడు? ఏం వీడినేం వరించాల్సి వస్తుందా? ఏం చేయటం అర్థం కాలే. అక్కడ ఉన్న కొంతమంది నీచరాజులు మాత్రం భీష్ముడిని ఇలా పరిహాసం చేశారు. ఈ భీష్ముడు ధర్మాత్ముడని విన్నాం కదా మనం, ఏదో ప్రతిజ్ఞ చేశాడని భీష్ముడు అని పేరు కూడా వచ్చిందట, మంచి టైటిల్ వచ్చిందట, అందుకని భీష్ముడు అని పిలుస్తున్నారట. పర్వాలేదు, విన్నాం కదా, బాగుంది. అయితే ఈ ముసలోడు ఇక్కడెందుకు వచ్చాడు? ఇతడి వెంట్రుకలేమో నెరిసిపోయాయి, దేహమేమో ముడతలు పడిపోయినట్టుగా ఉంది. ఈ సభలో చక్కని యవనంతోనూ మెరిసిపోతున్న దేహాలతోనూ ఉన్నటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి ఈ ముసలోడు సిగ్గు లేకుండా ఎందుకు వచ్చాడో? వీటన్నిటినీ మించి ఇతడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఇతడు తన మాటను తప్పి లోకానికి ముఖాన్ని ఎలా చూపిస్తాడో? అప్పుడే వీళ్ళంతా కట్టిపారేశారు. ఈ ముగ్గురు పిల్లలను తీసుకోబోతాడు, వరించేస్తారు, వరించకపోయినా ఏం చేస్తాడో అని అప్పుడే వీళ్ళంతా ఊహలు. అంటే అంతా ఏమేమి ఒక పెద్ద రామాయణాన్ని అల్లిపారేశారు వాళ్ళు. వీడు పెళ్లి చేసుకొని ప్రజలకేం మాట చెబుతాడో? చిచి, ఈ భీష్ముడు బ్రహ్మచారి అని లోకం వృతాగా ప్రచారం చేస్తుంది అని అనేక రకాలుగా తమకు తోచినట్లుగా గుసుగుసు పిసుపుసు మాట్లాడారు. వారిలో వారు పక్కపక్క నవ్వుకోసాగారు కూడా. ఇప్పటి కాలంలో పరిస్థితి కూడా ఇలానే ఉంది కదా. విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వారికి తోచిన విధంగా వారు నిర్ణయించుకొని ఎదుటి వారి గురించి తెలుసుకోకుండా వారిని ఎగతాళి చేస్తూ, అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ పాపాన్ని మూటగట్టుకుంటారు. ఇప్పుడు చేసేది అదే కదా. అంటే చేసినవాడి పాపము ఆడినవాడు నోటిలో అన్నట్టు. అంటే ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. ఒక రాజు ఉండంట. ఆ రాజు చాలా పుణ్యాత్ముడు, భాగ్యవంతుడు, మంచివాడు. దాన ధర్మాలు చేస్తూ పుట్టినప్పటి నుంచి చేసుకొచ్చాడు. పుట్టినప్పటి నుంచి చేస్తున్నాడు. వాడికి ఒక కూతురు కూడా ఉంది. ఒకరోజు ఎన్నో ఏండ్లు అయిన తర్వాత వృద్ధుడైనాడు. పిల్లకు పెళ్లి చేసే అంత సమయం వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడి కుల పురోహితుడైనటువంటి ఆచార్యుల్ని పిలిపించి, నా పుణ్యము నా పాపం ఏమైనా చెప్పండి అంటే అప్పట్లో చెప్పేవారు కూడా, చిత్రగుప్తులాగా చెప్పేవారు. ఆ విధంగా క్యాలిక్యులేషన్ వేసేవారు. చిత్తా తీసి చెప్పాడంతా.
ఎన్నెన్ని భాగ్యాలు చేశావు, ఎన్నెన్ని పుణ్యాలు చేశావు, ఏమిటేంటి చేశావు అన్నీ చెప్పుకొచ్చాడు. అని చెప్తూ 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 పొగుడుకోనే వచ్చాడు. రాజా అన్నాడు అంతే. ఏమైంది ఏమైంది? ఏం లేదు అన్నాడు మళ్ళీ. అయ్యో చెప్పండి ఏమైందో. ఏమి లేదు, మరి ఆయన చాలా ప్రసిద్ధి గల ఆ పండితుడు, చాలా ప్రసిద్ధి, మహా తపస్వి, చాలా నిష్ఠ గలవాడు. రాజు కన్నా ఎక్కువ నిష్ఠ గలవాడులేండి. అట్లే ఉండాలి కదా మరి అర్చకుడు అంటే, ఎట్లా ఉండాలి మరి? ఒక్కటి మాత్రం ఒక పాపం ఉంది. ఏంటది? ఒక్క పర్యం మీరు అక్కడ గోదానం ఇచ్చేది ఒక పద్ధతి అందరికీ కూడా. ఒక గోదానం ఒక బ్రాహ్మడికి ఇచ్చారు మీరు. ఆ బ్రాహ్మణ ఆ గోదానాన్ని తీసుకువెళ్ళాడు, బాగుంది. ఎంత కావాలో అంత ధనం కూడా ఆ గోదానం తీసుకున్నటువంటి బ్రాహ్మడికి ఇచ్చారు, చాలా బాగుంది, చాలా సంతోషం. గోదానం చేశారు, బాగుంది, ఇక్కడ బాగా కనపడుతున్నది. తీసుకువెళ్ళాడు. రాత్రి వెళ్ళి కట్టుకున్నాడు, వాళ్ళ యొక్క గోమందలో కట్టుకున్నాడు ఆ గోవుని. రాత్రి అది ఉండలేక, పాత గో మందను మర్చిపోలేక, అక్కడ తన పెద్ద దూడను మర్చిపోలేక పాపం మెట్లనో రాత్రి తప్పించుకొని వచ్చి మహారాజు గారు యొక్క మందలో, గోమందలో చేరిపోయింది. అది తెలీదు, అన్నీ ఒకే రంగులో ఉన్నాయి. మరుసటి రోజు ఒక బ్రాహ్మణ్ణి పిలిచి, అప్పటి కాలం బ్రాహ్మణులు చాలా నిష్ఠ, విపరీతమైన నిష్ఠ, అగ్నికార్యం చేసేవాళ్ళు. చెప్పింది చెప్పినట్టుగా అయిపోయేది, వాళ్ళ నాలుకలో ఏమొస్తే అది అయిపోయేది. అట్లా ఆ బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మణ్ణి ఈ గోదానం ఇచ్చే వరుసలో ఈ గోవుని, రాత్రి తప్పించుకొని వచ్చిన గోవుని ఇచ్చేశాడు. ఈ బ్రాహ్మడు ఈ గోవుని తీసుకొని, ధనాన్ని తీసుకొని వెళుతున్నాడు. అక్కడ రాత్రి తప్పించుకొని వచ్చేసింది కదా ఆ గోవు. ఆ బ్రాహ్మడు వస్తున్నాడు, ఇద్దరు ఎదురెదురయ్యారు. అయ్యా ఇది నా గోవు అన్నాడు. అయ్యా నాకు ఇప్పుడే ఇచ్చారు దానమయ్యా అన్నాడు. లేదు నిన్న నాకు ఈ దానం ఇచ్చారు, నేను తీసుకువెళ్ళాను. ఎంత బాగుంది ఇది, తేను చూడటానికి ఎంత బాగుంది ఇది చూడటానికి కూడా, అందుకని ఈ కపిల గోవు ఇది నాదేనే. ఉండవచ్చు, ఇది నాదే, ఇప్పుడు నాకు దానం ఇచ్చారు. ఇద్దరు పోట్లాడుకున్నారు. అయితే రాజు దగ్గరికి వెళదాం అని ఇద్దరు విపరీతమైన పోట్లాడారు. వచ్చారు రాజు దగ్గరికి, వచ్చి చెప్పుకున్నారు, ఇది నాదంటే నాది, నాదంటే నాది, నాకు ఇప్పించండి. నిన్న నాకు ఇచ్చారు మీరు, అవును. ఈరోజు నాకు ఇచ్చారు, అవును. ఇది నాదే, ఇది నాదే, అది నాదే. అప్పుడు రాజు వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఆ గోమందను చూపించాడు ఒక్క పర్యం. దీంట్లో ఉండే ఆవులు ఎన్ని కావాలో తీసుకొని వదిలేసేయండి, మీరు ఒక్కరికి వదిలేసేయండి దాన్ని. పెద్దాయన నువ్వైనా ఈ ఆవులు తీసేసుకో, నువ్వు ఈ ఆవుని ఇచ్చేసేయి, దీనిలాగే ఉన్నాయి కదా ఆవులను. అక్కర్లేదు మహారాజా, నాకు నిన్న ఇచ్చిన దానం ఆవే కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.